ఏపీలో ఆర్టీసీ ముఖ చిత్రం మారబోతోంది. మరీ ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులు హైటెక్ బాట పట్టాయి. ఒకప్పుడు వీటిని ఎర్ర బస్సులని జనాలు ఈసడించుకునేవాళ్ళు. ఆ ఎర్ర బస్సులే తర్వాత కాలంలో పల్లె వెలుగు పేరుతో నడుస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం వీటికి ఎలక్ట్రిక్ హంగులు అద్దుతోంది. 2026, 2027 ఆర్థిక సంవత్సరంలో ఏపీఎస్ఆర్టీసీలో కొత్తగా 1450 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నారు. ఆర్టీసీ ఈవీలో లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు అనే తేడా లేకుండా అన్ని బస్సుల్లోనూ ఏసీ సౌకర్యం ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట్రంలోని గ్రామాల్లో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులను టార్గెట్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన అన్ని ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో ఏపీఎస్ఆర్టీసీలో దాదాపు 9,000 డీజిల్ బస్సులను తొలగించి వాటి స్థానంలో ఈవీలను ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2030 సంవత్సరం నాటికి ఆర్టీసీలో ఎలక్ట్రిక్ లేదా సిఎన్జి బస్సులు మాత్రమే నడిచే విధంగా ప్లాన్ చేస్తున్నారు. డీజిల్ బస్సుల స్థానంలో ఈవీలను తీసుకురావటం ద్వారా కాలుష్యంతో పాటు ఆర్థిక భారం తగ్గుతుంది. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ స్కీమ్ ప్రారంభమైన తరువాత బస్సుల్లో రద్దీ పెరిగింది. డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో అదనంగా కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు పీఎం ఈ సేవ బస్ పథకం కింద ఏపీకి 750 ఈ బస్సులు వస్తున్నాయి. అలాగే తిరుమల తిరుపతి మధ్యలో నడిపేందుకు 300 ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. మొత్తం మీద క్లీన్ ఏపీ, గ్రీన్ ఏపీ ప్రస్థానం ఆర్టీసీ నుంచే ప్రారంభమవుతోంది. రాష్ట్ర ప్రగతి రథచక్రాలు ఎలక్ట్రిక్ రూట్లో దూసుకుపోవడానికి సిద్ధమవుతున్నాయి.